హాయ్ పిల్లలు, మీకు అందరికీ శుభాశీస్సులు. ఏమిటి, శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుంచి కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఈ రోజు మీరు వినబోయే కథ 12వ కథ. కథ పేరు పరిమళం. విందామా మరి? పక్కింట్లో ఉండే ఇన్స్పెక్టర్ భూషణ్ విసురుగా ఇంట్లోకి వచ్చాడు. అప్పుడే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు చైతన్య. ఏమండి, మీ చేతుల్లో కెమెరా ఉందని ఇలా చేయడం ఏమైనా న్యాయంగా ఉందా? మా డిఎస్పి తిట్టిన తిట్లు చెప్పుకుంటే సిగ్గుచేటు. జరిగిన దానికి సంజయ్షి చెప్పకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించాడు. మీరు చేసిందేం బాగాలేదు. ఇరుగు పొరుగు వాళ్ళం తెల్లారు లేస్తే ఒకరి ముఖం మరొకరు చూసుకునేవాళ్ళం అన్నాడు ఇన్స్పెక్టర్ భూషణ్. చైతన్య తెల్లబోయాడు. తానేం చేశాడు? భూషణ్ ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నాడో చైతన్యకేమీ అర్థం కాలేదు. సార్, భూషణ్ గారు మీరేమంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు అయోమయంగా చైతన్య. ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి, మీరు చేసిన ఘనకార్యం చూద్దురు గాని అక్కసుగా అన్నాడు భూషణ్. చైతన్య టీవీ ఆన్ చేశాడు. మైనర్ పిల్లతో ఇంట్లో చాకరీ చేయించుకోవడమే కాకుండా దొంగతనం అంటగట్టి చావాబాదిన ఇన్స్పెక్టర్ భూషణ్ చూడండి ఎట్లా బెల్ట్తో కొడుతున్నాడో. పసిపిల్లని జాలి కూడా లేకుండా విచక్షణారహితంగా కొడుతున్నాడు. అసలు ఆ పిల్ల దొంగతనం చేసిందా లేదా అని కూడా విచారించడం లేదు. భార్య నేరం ఆరోపించగానే అధికారం చేతిలో ఉంది కదా అని పని పిల్లని వాతలు తేలేటట్లు చావబాతున్న ఇన్స్పెక్టర్ భూషణ్ అని యాంకర్ వ్యాఖ్యానిస్తుంటే భూషణ్ బెల్ట్తో బాదుతున్న దృశ్యం పదే పదే చూపిస్తున్నారు. చైల్డ్ లేబర్ యాక్ట్ కింద భూషణ్ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి, కేసు పెట్టాలి, కోర్టుకు పంపాలి అని బాలల పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తోందని యాంకర్ చెప్తోంది. దీంతో నాకేం సంబంధం? మీరు అనుకున్నట్టు నేను ఈ దృశ్యాలను షూట్ చేయలేదు. నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వస్తున్నాను. నేను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాను చెప్పాడు చైతన్య. ఇంటి పక్కన ఉన్నది మీరు. మీ వరండాలో నుంచి చూస్తేనే మా ఇంట్లో జరిగేవి కనిపిస్తాయి. మీరు కాకపోతే మరెవరు ఆ దృశ్యాలను షూట్ చేశారంటారు అన్నాడు భూషణ్. ఏమోనండి, నాకైతే తెలీదు. నేను మాత్రం ఆ పని చెయ్యలేదు అని గట్టిగా చెప్పాడు చైతన్య. మీ ఇంట్లో వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు ఈ పని అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు భూషణ్. ఆయన ఇంట్లోంచి వెళ్తూ ఉండగా అరుణ అప్పుడే ఇంట్లో ప్రవేశించింది. నాన్న, ఇన్స్పెక్టర్ అంకుల్ మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగింది అరుణ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ గోల్డ్ రింగ్ పోయిందట. పనిపిల్ల తీసిందని దాన్ని బెల్ట్తో బాతుంటే అదంతా ఎవరో షూట్ చేసి న్యూస్ ఛానల్కి పంపించారు. అదంతా న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయింది. పై అధికారులు ఆయన వాయిస్తున్నారట. నేను కెమెరామెన్ కాబట్టి అదంతా నేనే షూట్ చేసి పంపానని వచ్చి పోట్లాడిపోయాడు. నాకైతే ఏం తెలీదు. చైతన్య కూతురికి జరిగింది చెప్పాడు. నాన్న, అదంతా షూట్ చేసి పంపించింది నేనే. నా స్మార్ట్ ఫోన్తోనే షూట్ చేసి న్యూస్ ఛానల్కి ఫార్వర్డ్ చేశాను నవ్వుతూ చెప్పింది అరుణ. చైతన్య ఆశ్చర్యపోయాడు. ఇంటర్ చదువుతున్న తన కూతురికి ఇన్ని తెలివితేటలా అనుకున్నాడు. అరుణ, నాకు చెప్పకుండా ఎందుకు అదంతా షూట్ చేశావు? పాప ఇన్స్పెక్టర్ కొంప మునిగింది. పై అధికారులు సంజయ్షి అడిగారట. చాలా బాధపడుతున్నాడు అన్నాడు చైతన్య కూతుర్ని మందలిస్తూ. తప్పు చేసిన తర్వాత బాధపడి లాభం ఏమిటి? బోడి ఉంగరం ఎక్కడో జారి పడిపోయి ఉంటుంది. ఇన్స్పెక్టర్నని పొగరాయనికి. పని పిల్లని చావబాతుంటే కడుపు మండిపోయింది. ఆయనకి బుద్ధి చెప్పాలనే షూట్ చేసి ఫార్వర్డ్ చేశాను. ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేసి పారేయాలి కోపంగా అన్నది అరుణ. ఈ ఘనకార్యం చేసింది నువ్వా? ఆయన ఇంటి మీదకి దండెత్తుకొచ్చాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి అలా చేస్తే బాగుంటుందా అన్నది అరుణ తల్లి నాగమణి. అమ్మా, ఇరుగు పొరుగు వాళ్లే కాదు, నువ్వైనా అట్లాంటి దుర్మార్గం చేస్తే షూట్ చేస్తాను జాగ్రత్త అన్నది అరుణ. ఇంటర్ చదువుకే ఎగిరెగిరి పడిపోతున్నావు, డిగ్రీ అయ్యాక ఇంకేం చేస్తావో అన్నది నాగమణి. నాన్నలా జర్నలిస్ట్ అవుతా, నీలా టైలర్ మాత్రం కాదు అన్నది అరుణ వెక్కిరిస్తూ. నా కూతురు బంగారం అని మెచ్చుకున్నాడు చైతన్య అరుణని మురిపంగా చూస్తూ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు, ఇదే కాబోలు అన్నది నాగమణి నవ్వుతూ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన పరిమళం అనే కథ విన్నారు. చూసారా? అధికారం ఉంది కదా అని విర్రవీగితే అన్యాయాన్ని సహించలేని ఎవరైనా సరే ఆ విషయాన్ని టీవీ ఛానల్స్కి గాని వార్తాపత్రికలకు గాని తెలియచేసే ధైర్యం చిన్నపిల్లలప్పుడే పిల్లల్లో బీజంగా పడాలి. అలాంటి పౌరులే అన్యాయాన్ని ఎదిరించి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషిని అందిస్తారు. పరిమళం కథ బాగుంది కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.